బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాస్పోర్ట్ రూల్స్ మార్చింది దుబాయ్ ప్రభుత్వం. ఫోటో స్పష్టంగా ఉండాలంటోంది. బ్యాక్గ్రౌండ్ తెల్లగా ఉండాలంది ఇటు దుబాయ్ ప్రభుత్వం. దాంతోపాటు ఫోటో స్పష్టంగా ఉండాలంటూ చెప్పుకొచ్చింది. ఫోటో సైజ్ 630x810 పిక్సెల్స్గా ఉండాలంటోంది ఇటు దుబాయ్ ప్రభుత్వం. ఫోటోలో ఫేస్ 85% స్పష్టంగా కనిపించాలంటూ కండిషన్ పెడుతోంది. ఫోటోలో ఎలాంటి హావభావాలు ఉండకూడదు. ఫోటో మొత్తం ఒకే రకమైన లైటింగ్ ఉండాలి. ఫోటోని ఎడిట్ చేయడం, ఫిల్టర్లు వాడడం చేయకూడదంటోంది. కళ్ళజోడు ధరించద్దు, ముఖంపై ఎలాంటి వస్త్రాలను కూడా కప్పుకోకూడదంటోంది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి కొత్త నిబంధనలు పాటించకపోతే పాస్పోర్ట్ అప్లికేషన్ తిరస్కరిస్తూ ఉంటోంది. యూఏఈలో దాదాపు 4 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. రిమెంబర్, 4 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇటు దుబాయ్ జనాభా ఎంతో తెలుసా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4 మిలియన్లు. సిటీ పాపులేషన్ గురించి మాట్లాడుకుంటే సో ఈ క్రమంలో అక్కడి నుంచి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ 4 మిలియన్ గురించి మాట్లాడుకుంటే 40 లక్షలు అనుకుందాం. దాంట్లో 25 నుంచి 30% ఇటు భారతీయులే. అంటే సుమారుగా దాదాపుగా 12 లక్షలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 12 లక్షల మంది మనవాళ్ళే. అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోనే ఒక పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఈ నేపథ్యంలో ఇక్కడ దుబాయ్ ప్రభుత్వం కొన్ని కండిషన్స్ని చెప్పుకొచ్చింది. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్కి సంబంధించి ఫోటోగ్రాఫ్ని కూడా మీరు చూస్తున్నారు. ఇది వాళ్ళు ఇచ్చింది. దుబాయ్ ప్రభుత్వం పెట్టిన కండిషన్సే. దుబాయ్ ప్రభుత్వం ఇటు ఇండియన్స్కి బిగ్ షాక్ ఇచ్చింది. పాస్పోర్ట్ నిబంధనని, మరి ముఖ్యంగా ఫోటోగ్రాఫ్కి సంబంధించి కొన్ని కీలకమైన ఆదేశాలను జారీ చేసింది దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నానికి సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాస్పోర్ట్ రూల్స్ మార్చింది దుబాయ్ ప్రభుత్వం. ఫోటో స్పష్టంగా ఉండాలంటూ చెప్పుకొచ్చింది. ఒకసారి ఆ రూల్స్ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఆర్ ద ఫోటోగ్రాఫ్ గైడ్ లైన్స్ యాజ్ పర్ ICAO స్టాండర్డ్స్ టు బి అదర్ టు ఫోటోగ్రాఫ్ క్యాప్చరింగ్ ఆర్ అప్లోడింగ్ ఫర్ పాస్పోర్ట్ సర్వీసెస్. ఏముంటుంది ముందు? క్లోజ్అప్ ఆఫ్ ద హెడ్ అండ్ టాప్ ఆఫ్ ద షోల్డర్స్ such that the face takes up 80 to 85% of the photograph. ఇటు ఫోటోగ్రాఫ్లో 80 నుంచి 85% ఫోటోగ్రఫీ ఉండాలి. ఒకసారి మీరు చూడొచ్చు ఆ పిక్స్ని, మీరు ఇండివిజువల్గా చూడండి. మీరు చూస్తే ఆ ఫోటోలో 100% ఫోటో అనుకుంటే దాంట్లో 80 నుంచి 85% ఆ ఫోటో దాన్ని ఆక్యుపై చేయాలి. దాంతోపాటు ఏమంటోంది? ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఇన్ కలర్ అండ్ డైమెన్షన్ షుడ్ బి 630x810. ఆ పిక్సెల్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఫోటోగ్రాఫ్ ఆ కలర్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే 630x810 ఉండాలంటోంది పిక్సెల్స్తో పాటు. మీరు చూడొచ్చు ఆ ఫోటోగ్రాఫ్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎంత ఉండాలి, ఎంత ఆక్యుపెన్సీతో ఉండాలి, దాంతోపాటు ఏ విధంగా ఉండాలి అనేది. ఇంకా ఏముంటుందంటే ఫొటోస్ షుడ్ బి అన్ఆల్టర్డ్ బై కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఫొటోస్ షుడ్ బి అన్ఆల్టర్డ్ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్. మన సాధారణంగా ఫోటో స్టూడియోకి వెళ్ళామనుకోండి, ఫోటో తీసుకురా అంటే ఫొటోస్ తీసి ఇచ్చేస్తారు మనకి. కానీ ఏం చేస్తారు, కాస్త ఫేస్లో బ్రైట్నెస్ పెంచడమో లేకపోతే ఫేస్ మీద ఉన్న కాస్త ఫోటోగ్రాఫ్ తీసే సందర్భంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నాయనుకోండి, చిన్న మరకలో లేకపోతే ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని క్లియర్ చేసి ఫేస్ని కాస్త బ్రైట్గా చూపించడమో లేకపోతే కాస్త మార్పులు చేస్తూ ఉంటారు కదా, అటువంటి తగదంటోంది దుబాయ్ ప్రభుత్వం. ఇంకా ఏముంటుందో తెలుసా? స్కిన్ టోన్ నేచురల్గానే ఉండాలి. ఫోటో తీసిన తర్వాత స్కిన్ టోన్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకూడదు. కాస్త బ్రైట్నెస్ పెంచడమో లేకపోతే తగ్గించడమో ఇలాంటివి చేయకూడదు. దాంతోపాటు బ్రైట్నెస్ కాంట్రాస్ట్ కూడా సరిగ్గా ఉండాలి. అలాగే ఐస్, కళ్ళను ఓపెన్ చేసి ఉంచాలి. ఐస్ ఓపెన్ అండ్ క్లియర్ విజిబుల్ అంటే కళ్ళకు కట్టినట్టుగా కళ్ళను చాలా బ్రైట్గా ఓపెన్ చేసి ఉంచాలి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మీరు చూడొచ్చు అక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఫోటోగ్రాఫ్స్ ఎలా ఉండాలో కూడా వాటిని చూపించుకొచ్చింది. అంటే నేచురల్గా ఎలా ఉంటే అలాగే ఉండాలి తప్ప దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకూడదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇంకా ఏముంటుంది? అలాగే కళ్ళ మీద కొంతమంది ఫొటోస్ తీసుకున్న సందర్భంలో వాళ్ళ కళ్ళ ముందుకి హెయిర్ పడిపోతూ ఉంటుంది సాధారణంగా కొంతమందికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. అలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పుకొచ్చింది. ఫేస్ సంబంధించి అంటే కళ్ళ ముందు ఎక్కడ కూడా వెంట్రుకలు పడినట్టు కానీ లేకపోతే హెయిర్ ఎక్కడ ఉన్నట్టు ఉండకూడదు, వాటిని పూర్తిగా సెట్ చేసుకోవాలి. దాంతోపాటు
be taken with uniform lighting and not show shadows or flash reflections on the face and no red eye. కళ్ళు ఎర్రగా లేకుండా చూసుకోవాలట. దాంతోపాటు షాడో కావచ్చు, నీడలు కావచ్చు, లేకపోతే ఫ్లాష్ రిఫ్లెక్షన్స్, ఫోటో క్లిక్ అన్న తర్వాత చిన్న మెరుపులా వస్తూ ఉంటుంది కదా, లేకపోతే లైటింగ్ పెట్టిన సందర్భంలో కావచ్చు ఆ రిఫ్లెక్షన్స్ ఉంటాయి కదా, ఆ రిఫ్లెక్షన్స్ కూడా ఉండకూడదట. వీళ్ళు చెప్తున్నమాట బీ టేకెన్ విత్ యూనిఫామ్ లైట్నింగ్ అండ్ నాట్ షో షాడోస్ ఆర్ ఫ్లాష్ రిఫ్లెక్షన్స్, నాట్ షో షాడోస్ ఆర్ ఫ్లాష్ రిఫ్లెక్షన్స్ ఆన్ ద ఫేస్ అండ్ నో రెడ్ ఐ అంటుంది. అలాగే మౌత్ షుడ్ నాట్ బి ఓపెన్, మౌత్ షుడ్ నాట్ బి ఓపెన్ అంటే కొంతమంది ఫొటోస్ అనగానే కాస్త స్మైల్తోని పళ్ళు కనిపించేలాగా కొంచెం మనం చూస్తూ ఉంటాం. కింద మీరు చూడొచ్చు లాస్ట్ ఫోటోగ్రాఫ్. దీనికి ముందు ఒకసారి ఫోటోగ్రాఫ్ని చూపించడానికి అవుతుందండి? ఓకే, ఇది కాదు, దీనికి ముందు ఒకరు కుదిరితే. సో అక్కడ మీరు ఆ ఫోటోగ్రాఫ్ చూడొచ్చు. సాధారణ అదిగో ఒక్కసారి ఇది పాజ్ చేసి ఉంచండి. ఆ ఫస్ట్ ఫ్రేమ్ ఉంది కదా, ఒక్కసారి దాన్ని ఫుల్ ఫ్రేమ్కి వెళ్దామా ఇఫ్ పాసిబుల్. మధ్యలో అంటే లాస్ట్ ఫోటోగ్రాఫ్లో లాస్ట్ రోలు మధ్య వ్యక్తిని అదుగు మీరు చూడొచ్చు. అలా ఉండకూడదట. సాధారణంగా మనం ఫోటో అనగానే స్మైల్ ఇస్తూ ఉంటాం, కాస్త ఫేస్ బ్రైట్గా కనిపించాలని, కాస్త కనిపించాలని చెప్పి, కాస్త నవ్వుతూ కనిపించాలి, కాస్త లైక్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కాస్త బాగుండాలి అనే ఫీల్తోని. సో అలా వద్దంట, నార్మల్గా ఉండాలి, కామ్గా కంపోజ్గా ఉండాలి. దాంతోపాటు ఎక్కువ స్మైల్ ఉండకూడదు, ఎక్కువ నవ్వుతూ ఉన్నట్టుగా కనిపించకూడదు, చాలా కంపోజ్గా నార్మల్గా ముఖం నార్మల్గా ఉండాలి. ముఖ కవళికల్లో యాజ్ మనం కొద్దిసేపటితో మాట్లాడుకున్నట్టుగా హావభావాలు ఇవి ఉండకూడదు. ఫేస్లో ఎటువంటి రిఫ్లెక్షన్స్ రియాక్షన్స్ ఉండకూడదు. ఇక దాంతోపాటు బీ టేకెన్ ఫ్రమ్ డిస్టెన్స్ ఆఫ్ 1.5 meters ఫ్రమ్ అ కెమెరా, నాట్ టూ లూజ్ అండ్ షుడ్ నాట్ బి బ్లర్డ్. దాదాపుగా మీటర్న్నర, కెమెరా నుంచి మీటర్న్నర దూరంలో ఉండి ఫోటో తీసుకోండి, మరీ దగ్గరగా కాకుండా, అలాగే బ్లర్ కాకుండా చూసుకోండి, బ్లర్ ఉండకూడదు. ఇట్ షుడ్ హ్యావ్ ఫుల్ ఫేస్ ఉండాలి, ఫ్రంట్ వ్యూ ఉండాలి, అలాగే కళ్ళు ఓపెన్గా ఉండాలి. కొంతమంది బ్లింక్ చేస్తూ ఉంటారు, అలా కాకుండా చాలా బ్రైట్గా ఉండేలా ఫ్రంట్ వ్యూ ప్రాపర్గా ఉండాలి, ఐస్ ఓపెన్గా ఉండాలి. ఫోటో షుడ్ బి ప్రెజెంట్ ఫుల్ హెడ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ హెయిర్ టు బాటమ్ ఆఫ్ చిన్. అంటే చూడండి, ఫుల్ హెడ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ హెయిర్ అంటే హెయిర్ మొదలు నుంచి గడ్డం అంచుల వరకు మొత్తం కనిపించేలా ఉండాలి ఫోటో అనేది. సెంటర్ హెడ్ విత్ ఇన్ ఫ్రేమ్, సెంటర్ హెడ్ అనేది ఫ్రేమ్ విత్ ఇన్ ద ఫ్రేమ్ మధ్యలో ఉండాలి. హెడ్ షుడ్ నాట్ బి టిల్టెడ్ అంటే సాధారణంగా ఏమంటూ ఉంటారంటే, మీరు బాగా ఫోటోగ్రాఫ్ తీసుకునే వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది, కాస్త బుర్ర కొంచెం దించండి అంటూ ఉంటారు. అలా కాకుండా షుడ్ నాట్ బి టిల్టెడ్ అంటే కిందకు దించినట్టు పైకి ఉంచినట్టు కాకుండా నార్మల్గా స్ట్రైట్ విజన్ ఉండేలా ఉండాలి అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఇంకా ఏమంటున్నారంటే there should not be any distracting shadows on the face in the background, should not have reflections of the glasses to be taken off to avoid reflections. అంటే కళ్ళద్దాలు పెట్టుకుని ఫోటోలు దిగద్దు, ఎందుకంటే రిఫ్లెక్షన్స్ వస్తాయి కాబట్టి కళ్ళద్దాలు పెట్టుకుని ఫోటోలు దిగద్దు అంటూ కూడా ఇటు దుబాయ్ ప్రభుత్వం చెబుతోంది. ఎలిమినేషన్ షెల్ నాట్ కాజ్ ఎనీ రెడ్ ఐ ఎఫెక్ట్స్ let me repeat. Illumination shall not cause any red eye effects visible in the eyes or other effects reducing the visibility of eyes. కళ్ళు క్లియర్గా కనిపించేలా, కళ్ళకు ఎటువంటి రిఫ్లెక్షన్స్లా కాకుండా కళ్ళు కరెక్ట్గా కనిపించేలా వాటికి సంబంధించి కూడా ఫోటోలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుని అంటోంది. హెడ్ కవరింగ్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఎక్సెప్ట్ ఫర్ రిలీజియస్ రీజన్స్, బట్ ద ఫేషియల్ ఫీచర్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ చిన్ టు టాప్ ఆఫ్ ఫోర్ హెడ్ అండ్ బోత్ ఎడ్జెస్ ఆఫ్ ఫేస్ మస్ట్ బి క్లియర్లీ షోన్. అంటే హెడ్ కవరింగ్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఎక్సెప్ట్ ఫర్ రిలీజియస్ రీజన్స్ అంటే రిలీజియస్ రీజన్స్కి తప్ప, మతపరమైన కారణాల రీత్యా ఫేస్ను ఆ తలను కప్పుకునేందుకు పర్మిషన్ ఉంటుంది తప్ప మిగిలిన వాటికి కాదు. దాంతోపాటు ఒకవేళ అలా చేసినప్పటికీ కూడా ఫేషియల్ ఫీచర్స్ అనేవి అంటే గడ్డం అంచుల నుంచి ఇటు తల పైభాగం అంటే వెంట్రుకల టాప్ ఆఫ్ ద హెయిర్ అంటూ ఉంటాం కదా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పూర్తిగా పడేలా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పూర్తిగా పడేలా జాగ్రత్తలు తీసుకోవాలంటే వాళ్ళు సూచించడం జరుగుతుంది. ఇంకా ఏమంటున్నారంటే ద ఎక్స్ప్రెషన్ ఆన్ ద ఫేస్ షుడ్ లుక్ నేచురల్, సహజంగా ఉండాలనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఈ క్రమంలోనే ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, హెడ్ కవరింగ్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఎక్సెప్ట్ ఫర్ రిలీజియస్ రీజన్స్
అంటే సాధారణంగా మనం కొంతమంది మతాచారాల బట్టి ఇటు హెడ్ని కవర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సాధారణంగా ముస్లిం నడుకొని బుర్కాలు వేసుకుంటూ ఉంటారు. లైక్ వివిధ మతాచారాల బట్టి వాళ్ళు కవర్ చేసుకుంటూ ఉంటారు. నన్స్ కూడా మీకు గుర్తుంటే వాళ్ళు ఇలా కవర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మరి కొంతమంది వాటిని లైక్ క్యాప్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలా ఉంటాయి కదా. రిలీజియస్ ఆస్పెక్ట్లో అయితే కనుక వాటిని యాక్సెప్ట్ చేస్తాం, బట్ ఫేస్ మాత్రం క్లియర్గా కనిపించాలి, ఇక్కడి నుంచి ఇది మాత్రం కనిపించేలా చూసుకోండి అనేది వాళ్ళు చెప్తున్నమాట. అలాగే ఫేస్ క్లియర్గా ఉండేటట్టు చూసుకున్నట్టు కూడా చెప్తున్నమాట. ఇలా కొన్ని గైడ్లైన్స్ని కొద్దిసేపటి క్రితం ఈ గైడ్లైన్స్ని చెప్పుకొచ్చింది దుబాయ్ ప్రభుత్వం. ఏకంగా 4 లక్షల పైచిలుకు మంది అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీలైనంత ఈ సమాచారం వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు షేర్ చేయడానికి కష్టంగా ఉందనుకోండి, ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మిగతా వాళ్ళు కూడా కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది రిమెంబర్ 4 లక్షల మంది అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే అర్థం చేసుకుని 4 లక్షల పైచిలుకు 30%, దాదాపుగా 30% మంది భారతీయులు అక్కడ మన వాళ్ళేనట. అంటే దుబాయ్లో 30% మంది మన వాళ్ళే. సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. కాబట్టి ఎన్నో రోజులు లేదు, మహా అయితే ఇంకొక రోజు మాత్రమే గడువు ఉంది మనకి. ఈరోజు 29 అనుకుందాం, 29-30 అనుకుందాం. కాబట్టి ఇంకొక రోజు మాత్రమే ఉంది. ఆ తర్వాత నుంచి అమల్లోకి వచ్చేస్తాయి ఇవి. సో ఈ క్రమంలో కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ అలర్ట్ వర్తిస్తుందని చెప్పి దుబాయ్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. సో ఈ క్రమంలో కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు అక్కడ పైన ఆ ఫొటోస్ని ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే ఇచ్చిన పరిస్థితి. సో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, కళ్ళద్దాలు ఒకవేళ ఉంటే ఎలా ఉండాలి, సో కళ్ళద్దాలకి పర్మిషన్ లేదంటోంది. కళ్ళద్దాలు పెట్టుకోవద్దు. ఒకవేళ కళ్ళద్దాలు పెట్టుకోవాలి, అఫ్కోర్స్ కళ్ళద్దాలు పెట్టుకోవాలి అనుకుంటే కనుక రిఫ్లెక్షన్స్ లేకుండా చూసుకోండి. ఇప్పటికే కొన్ని సజెషన్స్ ఇచ్చింది ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు ఫొటోస్ అనే అంశానికి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే, ఎందుకంటే ఇప్పుడు ఏమైనా దారుణాలు జరిగాయి అనుకుందాం, అక్కడ ఏమైనా ఇబ్బందికర వాతావరణం జరిగింది అనుకుందాం, మరి ముఖ్యమైన క్రైమ్ జరిగింది అనుకుందాం, పట్టుకోవడం ఎలా కష్టం అవుతుంది కదా. సో ఈ క్రమంలో ఒక క్లియర్ ఫోటో ఉందనుకోండి, అంటే వాళ్ళు ఎప్పుడొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాళ్ళ స్కిన్ టోన్ ఏంటి, వాళ్ళ స్కిన్ టోన్కి అంటే ఇప్పుడు సపోజ్ రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. రెన్యువల్ చేసిన దగ్గర నుంచి ప్రాసెస్ ఉంటుంది కదా. కొత్తగా పాస్పోర్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళు కావచ్చు, వీసాకి అప్లై చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏమంటారు సరిపోల్చుకుంటాం. ఒకవేళ సరిపోల్చుకున్నప్పుడు కాదనుకుని రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి వీనికి తదనుగుణంగానే మసలుకునే ప్రయత్నం చేయండి అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. చూడండి, చాలా ఇన్ డీటెయిల్గా గైడ్లైన్స్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏముంటుంది, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఫొటోస్ని మాకు పంపించే, ఆ ఫొటోస్ని క్లారిటీగా ఉంచే ప్రయత్నం చేయని చెప్పి దాదాపుగా ఫొటోస్ మీదే మనకి గైడ్లైన్స్ అని చెప్పుకోవాలి. ఏ గైడ్లైన్స్ ఇది? గైడ్లైన్స్ ఫర్ ICAO కంప్లైంట్ ఫోటోగ్రాఫ్స్ ఫర్ పాస్పోర్ట్ అప్లికెంట్స్. పాస్పోర్ట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్లకు ఈ అంశం ప్రస్తావించడం జరుగుతోంది. ఎందుకంటే ఫోటోగ్రాఫ్ క్యాప్చరింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, అప్లోడింగ్ చేసేటప్పుడు పాస్పోర్ట్ సర్వీసెస్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి అంటూ దుబాయ్ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. మరి ముఖ్యంగా మరి న్యాచురల్గా ఉండే ప్రయత్నం చేయండి. ఫోటోగ్రాఫ్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటుంటాం సాధారణంగా. ఆ లైటింగ్ విషయంలో ఎక్కడ తగ్గద్దు. దాంతోపాటు నేచురల్ లైటింగ్, ఎంత లైటింగ్ ఉంటే అంతే. ఆ లైటింగ్కి సంబంధించి కూడా కొన్ని పిక్సెల్స్ని చెప్పుకొచ్చింది, అంటే ఎంత పిక్సెల్లో కావాల్సి ఉంటుందనే అంశానికి సంబంధించి కూడా. ఈ క్రమంలోని ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చినా మీరు చూస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి?